వరంగల్ జిల్లా వర్ధన్పేటలో తీవ్రమైన కలకలం రేగింది. ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి భోజనం చేశాక కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే వారిని వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. వైద్యులు బాలికల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఇక ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. నిన్న ఆదివారం కావటంతో ఉదయం చపాతీ, పూరి, మధ్యాహ్నం బగారా రైస్తో చికెన్, రాత్రి బెండకాయ ఫ్రై తిన్నామన్నారు బాలికలు. రాత్రి నుంచే విద్యార్థులు కడుపు నొప్పి, విరోచనాలతో బాధపడుతున్నారని, ఉదయం పరిస్థితి మరింతగా విషమించడంతోనే వెంటనే విద్యార్థినులను ఆసుపత్రికి తరలించినట్లు హాస్టల్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి జెడ్పీసీఈఓ జి రామరెడ్డిని, ఇతర స్థానికుల అధికారులను వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు ఎంఆర్ఓ విజయ్ కుమార్. నిల్వ ఉంచిన ఆహార పదార్థాల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని గిరిజన గురుకుల పాఠశాలలో భోజన నాణ్యత, పరిశుభ్రత తనిఖీ చేయాలన్నారు కలెక్టర్. పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.